హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఎమ్మీ టమాటో బాత్. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, పోపు దినుసులు, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బంగాళదుంప శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆ తాలింపులో వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా వేగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బంగాళదుంప కూడా బాగా మగ్గాలి. ఈ తాలింపులోనే బంగాళదుంప కూడా మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఎసరికి సరిపడ్డా నీళ్ళు వేసుకొని రుచికి సరిపడ్డా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువ అయితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా అండి. ఇలాగ ఉప్పు, పసుపు వేసి బాగా మరగనివ్వాలి. టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్ సరిపోయిన తర్వాత అది బాగా మరగనివ్వాలి. ఆ బాగా నీళ్ళు బాగా తెసలిన తర్వాత పక్కన పెట్టుకున్న గోధుమ నూక కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ నూక కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే యాడ్ చేయలేదు. ఇలా గోధుమ నూక కూడా వేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోధుమ నూక వేసుకొని బాగా కలుపుకోండి, లేకపోతే వండలు కడుతుంది. ఇలా గోధుమ నూక కూడా వేసి కలిపిన తర్వాత పైన కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ మీకు నచ్చినట్టయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలాగ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ వేసుకోవడం. పల్లీ చట్నీ ఏం లేదండి, మీకు కావాలంటే నేను వీడియో తీసి పెడతాను. మనం ఇప్పుడు టిఫిన్లు, ఇడ్లీలు, దోశల్లోకి చేసుకుంటాం కదండి, సేమ్ అదే పల్లీ చట్నీ. పల్లీ చట్నీతో ఈ టమాటా బాత్ కలుపుకొని ఉంటే సూపర్ ఉంటుంది. ఒకసారి